ఉప్పల్లోని మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంలో వైత్ టర్బో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సిఎస్ఆర్ నిధులతో ఈ ఏడాది సంస్థ ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి భారీ విరాళాన్ని అందజేశారు. ఇందులో భాగంగా అత్యాధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్, 70 పడకలు, రోగుల రవాణా కోసం ప్రత్యేకంగా ఒక కారును సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు ఉచిత చికిత్స, భోజన వసతి కల్పిస్తున్నామని హోం వ్యవస్థాపకుడు జ్ఞానప్రకాష్ అన్నారు. అయితే చూసి సంథింగ్ ఎవరొకరు ఏం చేయలేదు అప్పటి వరకు, మనమే చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ గాంధీ హాస్పిటల్కి 40 lakhs అనేది వాళ్ళకి అలౌట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. ఆ గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ ఇవ్వాలి? అదేదో వీళ్ళకి ఇస్తే మనకి ఉపయోగపడుతుంది. అదే అన్ఈక్వల్ బెడ్స్, వాళ్ళకి ఒక దుప్పడ లేదు, ఒక దిండి లేదు, అంటే అన్ఈక్వల్ గా పడుకోవడం. వాష్రూమ్స్ చూస్తే మొత్తం గలీజ్ గా ఉన్నాయి. అంటే టోటల్ వాళ్ళు లోపలికి మనం కూడా వెళ్ళలేము అంత పరిస్థితుల్లో ఉన్నారు. అయినా కూడా మనం హెల్ప్ చేసి ఒక 16 వాష్రూమ్స్ కూడా ఇచ్చాం మన తరపు. తర్వాత వీళ్ళు యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ కూడా యాక్చువల్గా అడిగారు. యాక్చువల్గా వీళ్ళు హాస్పిటల్కి ఎర్రగడ్డ తీసుకెళ్లే వాళ్ళు, హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు ఆటోలో తీసుకెళ్లేటప్పుడు ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మెంటల్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఆటో నుంచి దూకేయడం, లేదంటే సంథింగ్ వాళ్ళు డ్రైవర్ని కొట్టేయడం కొన్ని కేసెస్ లో ఇవన్నీ చేస్తున్నారు. మన సైడ్ నుంచి మనం కూడా ట్రాన్స్పోర్ట్ ఏమైనా ప్రొవైడ్ చేద్దామని చెప్పి మనం ఇచ్చాం. సో ఎవ్రీ ఇయర్ వాయిత్ సిఎస్ఆర్ యాక్టివిటీ అనే ఇనిషియేటివ్ తోటి దాని ఉద్దేశం ఏంటంటే కంపెనీలో ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా అక్కడ ఉన్న సొసైటీని కూడా కలిసి తీసుకొని పోయేది మా ప్రిన్సిపల్స్ లో ఉన్నాయి. సో దాని విధంగా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీని ఎవ్రీ ఇయర్ మేము తీసుకుంటూ ఉంటాం. సో ఈ సంవత్సరం సిఎస్ఆర్ యాక్టివిటీకి మా ప్రపోజల్ తీసుకొని వచ్చారు సిఎస్ఆర్ కమిటీ మెంబర్స్. ఇలా ఇది చేద్దాం, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళు ప్రతిసారి దీంట్లో ఆటోలో పోతుంటే ఇబ్బంది కదా. సో ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు ఐడియాస్ ప్రపోజల్ మేము ముందు తీసుకొని పోయాము. మేము స్పాన్సరింగ్ అనేది ఆర్ఓ ప్లాంట్, నవడేస్ ప్రతి వాళ్ళకి నీళ్ళు అవసరం. అండ్ ఇక్కడ చూసినప్పుడు ఫెసిలిటీ చూసినప్పుడు సార్ వీళ్ళకి ఆర్ఓ ప్లాంట్ కావాలి అని చెప్పారు. సో ఆర్ఓ ప్లాంట్ తెలుసు అందరికి వాటర్ అవసరం అని, దాని ప్రకారం ఆర్ఓ ప్లాంట్, బాత్రూమ్ రినోవేషన్స్ అండ్ కార్ బేసికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ స్పాన్సర్ చేసాం. మెయిన్లీ బెడ్స్ కూడా వచ్చినప్పుడు నాకు చెప్పారు, బెడ్ అంతా అన్ఈవన్ ఉండేది, పట్టుకోవడానికి కష్టమయ్యేది. ఇవన్నీ చూసి సో టోటల్ ఎన్ని మంది పేషెంట్స్ ఉన్నారు, 70 members కెపాసిటీ బెడ్కి 70 స్పాన్సర్ చేశారు. సో అప్పుడు 29.5 lakhs స్పాన్సర్ చేశారు.